నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అరవింద్ గారి పైన కొన్ని రోజుల క్రితం ఒక ట్రోలింగ్ జరిగింది. మనకు తెలిసిందే. ఆయన సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌లో 'దిల్ రాజు' గారిని పిలిచి ఆయన గురించి ప్రస్తావించే సమయంలో 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అన్న దాని పట్ల ఒక రకంగా అంటే రామ్ చరణ్ గారి అభిమానుల నుంచి వాళ్ళు హర్ట్ అవ్వడం, వాళ్ళు ట్రోలింగ్ చేయడం చూసాం. దాని పట్ల ఇప్పుడు వివరణ ఇచ్చారు అల్లు అరవింద్ గారు. సో, ఆయన దీన్ని వదిలేయండి. ఆయన నాకున్న ఒక్కగానొక మేనమామని నేను ఒక్కడినే, మేనల్లుడు నాకు కొడుకు లాంటోడు కూడా అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. మరి ప్రతిసారి ఈ విధంగా ఎవరో ఒకరు ట్రోలింగ్‌కి గురవ్వడం వల్ల వాళ్ళు బయటకొచ్చి క్షమాపణలు చెప్పి ఒక కల్చర్ ఇప్పుడు రావడం కూడా మనం చూస్తున్నాం సార్. అల్లు అరవింద్ గారి కామెంట్‌ల పట్ల, ఈ కల్చర్ పట్ల మీరేం చెప్తారు సార్? అంటే ఒకప్పుడు చిరంజీవి గారి అభిమానులతో అరవింద్ గారే డీల్ చేసేవాడు. ఓకే. అభిమానులకి చిరంజీవికి మధ్య వారధిగా ఉండేవాడు ఆయన ఆ రోజుల్లో. ఏది చిరంజీవి గారి రైజింగ్ డేస్‌లో. ఆయన ఇప్పుడు తన కుమారుడి వ్యవహారాలు చూడటం అది కూడా చూస్తున్నట్లేదు ఆయన. ఇప్పుడు ఆయన టోటల్‌గా మెగా అభిమానులు అంటే భయపడే పరిస్థితికి వచ్చినట్టుగా ఈరోజు ఆయన వివరణ అర్థమవుతోంది. అంటే మెగా అభిమానులు గాయపడినట్టున్నారు అన్నాడు ఆయన. మెగా అభిమానులు అనే పదం వాడకుండా ఆయన ఓపెన్‌గా ఏమండి చిరంజీవి గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఏమిటి గొడవలు పెడతారు మీరు ఊరుకునే అని కొంచెం లౌక్యంగా మరీ మెకానికల్గా మాట్లాడాడు ఆయన. ఈ మెకానికల్గా మాట్లాడకుండా కొంచెం నేను చిరంజీవి మేము మా బంధుత్వం ఇది ఈరోజుదా మనం ఎన్ని చేసుకోలేదు ఇలా మీరు నన్ను కాన్సన్ట్రేట్ చేసి నా మీద దాడి చేయటం ఏంటి, మీరు నా మీద దాడి చేయటం ఏంటి, నేను చిరంజీవి అభిమానినే, నేను రామ్ చరణ్ అభిమానినే, ఈ లెవెల్లో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడితే కనెక్ట్ అయ్యేది. కానీ ఈయన చాలా లైటర్ వెన్లో జస్ట్ మేమిద్దరం మేనమామ మేనల్లుళ్ళం, మేము మా మధ్య అన్యోన్యమైన సంబంధాలు ఉన్నాయి, రామ్ చరణ్ నా కొడుకు లాంటి వాడు, ఇవన్నీ ఏవో చెప్పుకున్నాడు. అంటే ఈయన సబ్మెసివ్గా చెప్పుకునే ప్రయత్నం చేశాడు కానీ దానికంటే కూడా కొంచెం అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది, బలంగా నాటేది. దాంతోపాటు ఇదేదో గ్యాప్స్ ఉన్నాయనే ప్రచారం చేస్తున్నారు మా మధ్య, ఏమీ లేదు. మొన్న మా అబ్బాయి ఇబ్బంది అయినప్పుడు ఆయన వచ్చి ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళాడు కదా. ట్రోలర్స్ని అడ్రస్ చేసి ఉంటే కొంతవరకు ప్రయోజనం ఉండేది. ఫర్దర్గా ఏదైనా జరిగినా కానీ ఈ గొడవ లేకుండా నడిచేది. ఆల్రెడీ చిరంజీవి గారు నిన్న విశ్వక్సేన్ ఈవెంట్లో వారు పుష్ప సూపర్ హిట్ అనే మాట ప్రకటించారు. పుష్ప 2 అనేది సూపర్ హిట్ సినిమా. ముందు హిట్ అన్నాడు, తర్వాత సూపర్ హిట్ అన్నాడు. సో ఎంబోజ్ చేశాడు విషయాన్ని. ఆ ఎంబోజ్ చేయటం అనేది ఈయన కూడా మెన్షన్ చేసి అందుకు చిరంజీవికి థ్యాంక్స్ చెప్పి ఆయన చూడు మా సినిమా గురించి అంత గొప్పగా చెప్పాడు, మీరేమో నన్ను మీ నుంచి దూరం పెట్టి ఆలోచిస్తున్నారు అనే పద్ధతిలో కొంచెం ఆయన పాత రోజుల్లోకి వెళ్ళి మాట్లాడి ఉంటే అరవింద్ గారు బాగుండేది. ఒకప్పుడు ఆయనే యాక్సెస్ వీళ్ళకి, చిరంజీవి గారికి, ప్రొడ్యూసర్లకి, చిరంజీవి గారికి, అభిమానులకు ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళు నేరుగా అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు గ్యాప్ పెరిగిపోయింది అనేది అర్థమవుతోంది. అంటే ఇప్పుడు మెగాభిమానులకి ఆయన మెగాభిమానులు అని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కొంచెం ఇబ్బందికరం. ఆ మాట కూడా అనకుండా మీరు నేను ఒకటే కదా, మనందరం ఒకటే కదా అన్న టోన్లో కొంచెం టోన్ రైజ్ చేసి చెప్పుంటే బాగుండేది. రెండోది చిరుతా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు అక్కడ. దాని గురించి కూడా క్లారిఫికేషన్ ఇచ్చేయండి, గొడవ అయిపోతుంది. ఇంకెలా వివరణలు ఇచ్చుకుంటూ పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది, వదిలేండి అని చెప్పేసి కట్ చేసే ప్రయత్నం కట్ చేసాడు ఆయన. దాని గురించి వ్యాఖ్యానించేటువంటి ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు మొత్తం ఆయన ఉద్దేశంలో ఒక అభిప్రాయం ఉంది, రామ్ చరణ్తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో అల్లు అరవింద్ గారు ఉన్నట్టుగా కూడా ఈ మధ్య ఒక వార్త సర్క్యులేట్ అయింది. అంటే అది చందు మొండేటి లీక్ చేసినట్టుగా, అంటే ఏదో సబ్జెక్ట్ రామ్ చరణ్కి సెట్ అయ్యే సబ్జెక్ట్ ఏదో తను చెప్పినట్టు, దానిలో ఏదో ఆయనకు కొన్ని సందేహాలు ఉన్నాయి అరవింద్ గారికి ఆ స్క్రిప్ట్తోను, లేదంటే ఇంకేదైనా స్క్రిప్ట్తోను అంటే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందన్న టోన్లో ఆయన మాట్లాడాడు. రామ్ చరణ్ అనేది ఇండికేట్ చేస్తూ మేబీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే బాగానే ఉంటుంది, కొంతవరకు ఈ గ్యాప్స్ పోతాయి. ఆ ప్రమోషనల్ యాక్టివిటీలోనూ ఇతరత్ర ఇప్పుడు మగధీర టైంలో అలా ఓపెన్గా మాట్లాడే కండిషన్ లేదు, కానీ ఇప్పుడు మాట్లాడచ్చు ప్రతి సందర్భంలోనూ. ఇప్పుడు నాగ చైతన్య
అలాగే అరవింద్ గారు ట్రావెల్ అయ్యారు కదా ఈ తండేల్ మూవీ సందర్భంగా. దాదాపు ఒక 7-8 రకరకాల ఈవెంట్స్లో వాళ్ళు కలిసి ట్రావెల్ అయ్యారు. రామ్ చరణ్తో కూడా ఒక సినిమా తీసేస్తే ఒక 7-8 ప్రత్యేకంగా ట్రావెల్ ప్రోగ్రామ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ గొడవలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అరవింద్ గారు పెద్ద మనిషిగా మెగా అభిమానులకి పెద్ద దిక్కుగా మారేటువంటి అభిమానం ఆ పరిస్థితి ఉంటుంది. మెగా అభిమానులకి పెద్ద మనిషిగా ఆయన మారాల్సిన అవసరం అయితే ఉంది. మారితే చాలా ఈక్వేషన్స్ సెట్ అవుతాయి. ఆయన ఎందుకనో మరి అంటీ ముట్టున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. అదే ధోరణిగా అనిపించింది ఈరోజు క్లారిఫికేషన్లో కూడా. అరవింద్ గారు ఇలా కాదు మాట్లాడాల్సింది. ఆయన కొంచెం టోన్ పెంచాలి, ఇంకొంచెం డోస్ పెంచాలి. అలా పెంచి మాట్లాడితే తప్ప వాళ్ళకి అర్థం కాదు. ఆ గోల్లో ఉన్నారు కాబట్టి. రెండోది, ట్రోల్ కల్చర్ అనేది ప్రతి చోట ప్రతి మనిషికి కాన్సన్ట్రేట్ చేసి ట్రోలర్స్ ఉన్నారు. వాళ్ళ పని ఇదే. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్నీకి పర్సనల్గా స్పోక్స్ పర్సన్ని పెడతామనే లెవెల్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఒక ట్రోల్ సైన్యం ఉంటుంది. ఇది డెఫినెట్గా ఆర్గనైజ్ చేస్తారు. సోషల్ మీడియాలో ప్రమోషనల్ యాక్టివిటీ అనే పేరుతో వీళ్ళు ఎన్రోల్ చేసేటువంటి సిబ్బంది అంతా కూడా ఇదే పని చేస్తారు. ట్రోల్ చేయటమే వాళ్ళ పని, అవతల వాళ్ళ మీద దాడి చేయటమే పని. ఈరోజు ఆయన ముక్తసరిగా మాట్లాడటం మాత్రం ఏదో చెప్పాలని చెప్పినట్టుంది. లేకపోతే ఆ చిరుతాది కూడా అడ్మిట్ చేసి ఉండేవాడు ఆయన. దానిలో కూడా నేను ఏం మాట్లాడాను, ఆ సినిమా కంటే నా సినిమా పెద్ద హిట్ కదా చెప్పుకున్నానని చెప్తే అయిపోయేది. కంపారిటివ్గా చిరుతా కంటే కూడా మగధీర పెద్ద సినిమా. ఇది వసూళ్ల పరంగాను పెద్ద సినిమానే, బడ్జెట్ పరంగా కూడా పెద్ద సినిమానే. దాన్నే చెప్పుకున్నాను నేనంటే పోయేది. కాబట్టి కొంత క్లారిఫికేషన్ ఇవ్వటంలో ఆయన తడబాటుకు గురైనట్టుగా అనిపించింది. అరవింద్ గారి ధోరణి లేదు అందులో. అరవింద్ గారి గతంలో ధోరణి లేదు. అందుకని సమ్ గ్యాప్స్ ఈజ్ దేర్ అనేటువంటి ఒక డౌట్కి ఇలాంటివే హింట్లు ఇస్తూ ఉంటాయి. ఆయన క్లోజ్ చేయబోయి మళ్ళీ ఓపెన్ చేసినట్టుగా తయారైంది. థ్యాంక్ యూ.